చూడండి, ఇప్పటికే ఈ ఇంట్లో చాలా జరిగింది. ఇక సహించలేం. మా కోపాన్ని అదుపు చేసుకోలేక మేము ఇప్పటికే ఒక పొరపాటు చేసి కూర్చున్నాం. అందుకే మేము మిమ్మల్ని అంతకు మించి పొరపాటు చెయ్యనివ్వం. రాణి రాజేశ్వరి తరఫున మేం నిన్ను క్షమాపణ కోరుతున్నాం. సారీ గాయత్రి. ఏందవ్వా, ఏమన్నావు? సారీ. అది కాదు, దాని తర్వాత నువ్వు నన్ను గాయత్రి అన్నవేంది? చూసావా, బుర్రలో ఏదుంటే నోటి నుంచి కూడా అదే వస్తుందంటారు. ఎందుకో తెలీదు, ఉదయం నుంచే మాకు రాణి గాయత్రి గుర్తొస్తున్నారు. అందుకే తన పేరు నోట్లోంచి వచ్చింది. మాకు తెలుసు, ఈ మహల్లో అందరూ గాయత్రిని అపార్థం చేసుకున్నారు. తను చెడ్డదంటారు. నువ్వే చెప్పు, అలాంటి వాళ్ళు చంద్రుల్లో కూడా మచ్చ వెతుకుతారు. మరి రాణి గాయత్రి కేవలం ఒక మనిషి కదా. మాకు తెలుసు సావిత్రి, రాణి గాయత్రిది రాణా గారిది పవిత్రమైన ప్రేమ. తెలుసా సావిత్రి, నిన్ను చూస్తూ ఉంటే మాకు గాయత్రి జ్ఞాపకం వస్తోంది. బహుశా అందుకు కారణం అదే, నువ్వు రాణా గారికి ఎంతో సేవ చేస్తావు కదా, అచ్చన్ రాణి గాయత్రిలాగే. ఒక్కసారి అనిపిస్తుంది ఇదంతా నీకు రాణా గారికి ఏదో పూర్వజన్మ బంధమేమో అని. అందుకే కదా నువ్వు ఆయనకి ఏ విధంగా సేవ చేస్తావు. అంతలా రాణి రాజేశ్వరి ఆయనకి భార్య అయ్యుండి కూడా చేయలేకపోయింది. చూడు, మేము కూడా ఏదేదో మాట్లాడుతున్నాం. మేము ఈ రోజు జరిగిన దానికి క్షమాపణ కోరాలని వచ్చాం. కోపంలో ఎందుకు తుపాకీ పేల్చావో తెలీదు. అవ్వా, నీకు గాయత్రి గురించి ఇట్లా అనిపిస్తుంటే మళ్ళీ పోయి రాజాసాహెబ్కి చెప్పొచ్చు కదా. ఆయన ఎప్పుడు నీ మాట వింటారు. మేము రాణా గారికి నిజం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ రాణా గారు నిజం వినడానికి సిద్ధంగా ఉండాలి, అవునా కదా? రాణా గారికి కేవలం ఒక్కటే గుర్తుంది, గాయత్రి ఆయన్ని తుపాకీతో కాల్చడం. కానీ మా దగ్గర ఇది నిరూపించేందుకు సాక్ష్యం లేదు. గాయత్రి కల్లో కూడా కావాలని రాణా గారి ప్రాణాలు తీసే ప్రయత్నం చెయ్యదు. నువ్వు వచ్చేసావు కదా, మాకు నమ్మకం ఉంది. నువ్వు చేసే సేవతో రాణా గారు అతి త్వరలో కోలుకుంటారు. అలాగే ఆయనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆట ఇప్పుడే మొదలైంది గాయత్రి. కానీ ఎత్తులు ఇక మీదట కేవలం మేం మాత్రమే వేస్తాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,